సైకాలజీలో ఎక్కువగా మెమరీని పరీక్షించే ప్రశ్నలు కాకుండా ఇటువంటి అప్లికేషన్ బిట్స్ అడుగుతుంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. రమ ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా రమ కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటనను వివరించారు. ఈ సందర్భంలో రమ స్మృతి. మీకు తెలుసు, కాలాన్ని బట్టి స్మృతి రెండు రకాలు: షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. ఏదైనా ఒక విషయాన్ని 20 లేదా 30 సెకండ్ల వరకు గుర్తుంచుకొని వెంటనే మర్చిపోతే దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. లేదు, ఒక నిమిషం కన్నా ఎక్కువ కాలం మనం గుర్తుంచుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. తిరిగి ఈ లాంగ్ టర్మ్ మెమరీ రెండు రకాలు: డిక్లరేటివ్ ప్రకటిత స్మృతి, నాన్ డిక్లరేటివ్ అప్రకటిత స్మృతి. ఇక్కడ అడిగిన ప్రశ్న, రమ అనేటువంటి ఒక వ్యక్తి తాను చూసిన సంఘటనను యథాతథంగా జడ్జి ముందు వివరించడం జరిగింది. సో ఈ డిక్లరేటివ్ స్మృతి మళ్ళీ తిరిగి రెండు రకాలు: సెమాంటిక్ అండ్ ఎపిసోడిక్. సెమాంటిక్ అంటే ఏం లేదు, మనం నేర్చుకున్న ఒక భావన కానీ, సూత్రం కానీ, సిద్ధాంతం కానీ, అంటే పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో సబ్జెక్టు వారీగా నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ సెమాంటిక్ స్మృతి కిందకు వస్తాయి. వాటిని చూడకుండా మనం గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని మనం సెమాంటిక్ స్మృతి అంటాం. ఎపిసోడిక్ మన నిత్య జీవితంలో చూసినటువంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటే వాటిని ఎపిసోడ్స్, చూడండి సీరియల్స్ లో ఎపిసోడ్స్ అంటాం కదా, సో ఎపిసోడిక్ మెమరీ అంటాం. ఇక్కడ రమ షాపింగ్ మాల్ కు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా చూసినటువంటి ఒక సంఘటన జడ్జి ముందు గుర్తుకు తెచ్చుకున్నారు. ఆన్సర్ ఏంటంటే ఎపిసోడిక్ స్మృతి. అయితే నాన్ డిక్లరేటివ్ స్మృతిని కూడా రెండు రకాలుగా మనం పేర్కొనవచ్చు: ప్రొసీజరల్ మెమరీ, కండిషనింగ్, లేక ఎమోషనల్ మెమరీగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక స్కిల్ ను మనం మన ప్రమేయం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ డ్రైవ్ చేయడం అనేది ఒక్కోసారి సబ్ కాన్షియస్ గా మనం స్కూటీని డ్రైవ్ చేస్తుంటాం. సో దీన్ని ప్రొసీజరల్ మెమరీ అంటాం. కొన్నిసార్లు కొన్ని ఉద్దీపనలు చూసినప్పుడు మన ప్రమేయం లేకుండా ఉద్వేగాలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యుద్ధంలో తాను సాధించినటువంటి మెడల్ చూసినప్పుడు ఒక సైనికుడు ఆ యుద్ధ సన్నివేశాలు గుర్తుకొచ్చి భావోద్వేగాలకు గురి కావడం అనేది ఈ కండిషనింగ్ మెమరీ లేక ఉద్వేగ సంబంధ మెమరీగా మనం చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్ తో కూడుకున్న టాపిక్ వైజ్ డిజిటల్ వీడియోస్ కోసం, టెస్ట్ సిరీస్ కోసం, ముఖ్యంగా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, పెడగాజీ, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో మీరు నేర్చుకోవాలంటే అద్భుతమైన వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ లో ఉంచడం జరిగింది. సో జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఫ్లాట్ 26% డిస్కౌంట్ ఉంది ఎమిలీ అకాడమీలోని ఆన్లైన్ కోర్సెస్ పైన. కూపన్ కోడ్ NEW26 అని టైప్ చేస్తే ఈ కోర్సెస్ పైన మీకు 26% డిస్కౌంట్ వస్తుంది. వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి మరి జాబ్ సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.